గోల గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా తీజి కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా Come on to the banga Just say the right ranga Don't keep chanchalika ఉల్లాసానికి ఉత్సాహానికి కరెక్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంది కదా ఈ కాలేజ్. వెరీ ట్రూ. నా పేరు నేను పులిని, ఆడపులిని. మా డాడ్ నన్ను అలా పెంచారు. పులి చేపలు తిందు. బేసికల్లీ అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 మీలా చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కల తోక ఊపించుకుంటూ మీ వెనకాల తిరిగేటోళ్ళు. టైప్ 2 వాళ్ళ కోసం ఎన్నో యుద్ధాలు జరగాలి, ఎన్నెన్నో త్యాగాలు చేయాలి, అయినా పడతారన్న గ్యారంటీ లేదు. ఐఎమ్ టైప్ 2. సీతతో వీజి కాదు కాదు రో సీతతో వీజి కాదు ఐ హట్టు బొంగముతు పెట్ట. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటది. गुंटूर बोल के एक शहर रहता, इधर ఇక్కడ కొట్టానంటే రీసౌండ్ ఉద్దర్ आता. అది చూసా పంచ్ స్టార్ట్ అయింది. కట్అవుట్ చూసుకొని నమ్మేయాడు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్స్ ఫర్ ద 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి. అబ్బాయిలు కొబ్బరికాయ లాంటి వాళ్ళు భయ్యా. పైన స్ట్రాంగ్ అనిపించిన లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటారు. కానీ అమ్మాయిలు ఉల్లిపాయలు లాంటి వాళ్ళు, కట్ చేసే కొద్ది కన్నీళ్ళు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే పండుగ. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు అదే శ్రావ్య. ఎవడికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు అదే శ్రావ్య. గమ్మునుండవా గమ్మునుండవా గన్నారెడ్డి, గోన గన్నారెడ్డి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఈడా ఉంటా. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. थप्पड़ से डर नहीं लगता साहब, थप्पड़ से डर नहीं लगता साहब, प्यार से लगता है. నువ్వు నన్నేం చేయలేవురా. నేనైనా ఏం చేయగలుగుతాను చెప్పు. ఇక్కడ నేను నీకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీకేం తెలియదు, మీకేం తెలుసో మీకు తెలిసినంత మీకు తెలియదు. లాజికే కదా, సూపర్ లాజిక్ కదా, నువ్వు సూపర్ లాజిక్. ప్రేమను ప్రేమించిన ప్రేమను ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమను నాకు కొంచెం తిక్కు ఉంది, కానీ దానికి లెక్క అయితే లేదు. వద్దు కూడా నాకు. వచ్చేసి ఒక మాట ఉట్టేయకుండా చెప్పాడు మా ఛత్రపతి. ఒట్టేసి ఒక మాట ఉట్టేయకుండా ఒక మాట చెప్పడు ఈ ఛత్రపతి. వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడు వాడలేడు. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడు వాడలేడు. ఒక్కొక్కడు కా షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు అదే ప్రణవి.
ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అదే సో మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు. ఓకే సో పరుగు పరుగుకి మా గైస్ ఆర్ రెడీ. సో నేను మా హీరోస్ ని కూడా రెడీ ఉంది, మా హీరోయిన్స్ కూడా రెడీ ఉన్నారు. హీరోయిన్స్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ 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 వెల్కమ్. బాయ్ సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి రెడీయా? మా టీం అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఓకే మీటింగ్ కూడా రెడీగా మా ఉంది. టీం సూపర్ రెడీగా ఉంది. ఒక్క అడగానేలా ఉన్నారుగా. ఒక్క అడుగు కాదు, ఏంటో చూపిస్తాం మేము కూడా. ఈ ప్రాపర్టీస్ ఏంటో అనుకుంటున్నారా? ఎనీ గెస్? ఏమైనా గెస్ ఉందా మీకు? అసలు ఏంటది? స్విమ్మింగ్ ఓకే స్విమ్మింగ్ చేస్తారంట. స్విమ్మింగ్ చేస్తారా, దేక్కుంటూ వెళ్తారా, ఏంటి అన్న విషయము? ఆకుంటూ వెళ్తారా, గ్రౌండ్ అంతా క్లీన్ చేస్తారా? ఓకే ఇవి వేసుకొని వెళ్ళి అక్కడ ఒక బౌల్ కనిపిస్తుంది. అక్కడ ఆ బౌల్ లో 5 balls ఉంటాయి. 5 balls. ఓకే 5 members అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని వచ్చి ఒక్కొక్కరం ఒక్కొక్క బాల్ పిక్ చేసుకొని ఇక్కడికి వచ్చేయాలి, రైట్? అసలు ఈ టీం ఉన్నదే చీటింగ్ కి తెలుసా? మనంతా జెన్యూన్ గా ఉండరు. చీటింగ్ చేస్తామో గెలుస్తామో తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ సరే వాళ్ళని ఆడనిచ్చేద్దాం. చలో గెట్ సెట్ గో. బాల్ తెచ్చిచ్చారు. దానికన్నా తక్కువ టైంలో ఎవరైతే అక్కడి నుంచి బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ నాకు ఇస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకే సాయి బౌల్ బాల్ తీసుకొని రమ్మంటే అక్కడ దుమ్ము లేపి ఒకళ్ళ కింద ఒకళ్ళు పడుతూ ఏంది అసలు ఆట అంటారా దాన్ని? అసలు దాన్ని బాయ్స్ అంటేనే దుమ్ము లేపుతారు. ఓకే ఫస్ట్ ఈ బాల్ ని తెచ్చిచ్చింది రామ్ చరణ్. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ 1 minute కన్నా తక్కువ టైం లో ఇచ్చాడు కాబట్టి ఈ రౌండ్ విన్నర్. రామ్ ఎలా అనిపించింది రౌండ్? హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఫస్ట్ టైం వేసుకున్నాను. సో ఇప్పుడు ఏదో అంటున్నావు, మండుతున్నాయి నాకు. ఇట్స్ సోస్ అన్నీ కదా, సో లోపల కూడా మండుతుంది. వాటర్ లో ఉండి వాడతారు కదా, సో ఇట్ విల్ కూల్. అచ్చా ఓకే. ఇప్పుడు తెలిసింది దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు తెలిసింది కదా. నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా మూన్ వాక్ చేశాను, క్యాట్ వాక్ చూశాను, బట్ ఫస్ట్ టైం ఫిష్ వాక్ అనేది చేసి చూసా. నైస్ ఎక్స్పీరియన్స్. యా చాలా రన్నింగ్ రేస్ ఈవెంట్స్ ఇప్పుడు దాకా చేయలేను, కానీ ఇలాంటి రన్నింగ్ రేస్ చేయలే, కానీ దుమ్ము దులిపేశా. చాలా ఫన్నీగా ఉంది.
ఎంజాయ్డ్ అలాట్. చాలా ఫన్నీగా ఉంది. ఓకే, ఇంకా ఇంకా ఎక్కడ పడిపోతామా అని భయం వేసింది. అందుకే కదా ఎవరో ఇద్దరు చేతులు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నట్టున్నారు కదా వీళ్ళిద్దరు. ఇవి వేసుకొని వాక్ చేస్తుంటే ఫస్ట్ టైం రైట్? ఫస్ట్ టైం. ఫన్నీగా అనిపించింది. చాలా ఫన్నీగా ఉంది. చాలా ఫనీగా ఉంది అండ్ చాలా భయం వేసింది ఎక్కడ పడిపోతాం. ఎందుకు అంత జాగ్రత్త నడుస్తున్నారు కదా ఉరకమంటే? ఇంకా భయం పడతాను కూడా భయం వేసిందా? అవును, భయం వేసింది. చాలా బాగున్నాయి. యూనిక్ కలర్, గ్రీన్ కలర్ అండ్ విత్ దిస్ టోటలీ గుడ్. ఎంజాయ్డ్ a lot. కొంచెం భయం వేసింది, కొంచెం సపోర్ట్ ఇద్దామని మెల్లగా వెళ్ళాం ఇద్దరం. అందుకే ఇద్దరు మంచి చెట్టాపట్టలు వేసుకొని ముచ్చట్లు పెడుతూ వెళ్తున్నారు అనమాట. చాలా బాగుంది అండ్ కొంచెం భయం కూడా వేసింది. బట్ ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్, వెరీ బాగుంది. రియలీ ఎంటర్టైనింగ్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే విజయ, ఏంటి బాల్స్ ఏంటి మళ్ళీ అంత పెద్ద? అదేంటి? యాక్చువల్లీ ఇక్కడ 2 balls ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక పెద్ద బౌల్ ఉంది. ఏముంది అక్కడ? టబ్. ఓకే, సో టబ్ ఉంది. ఏంటి బాల్స్ ఏంటి అక్కడ, టబ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఓకే, అర్థం కావాలి అంటే ఫస్ట్ రౌండ్ చెప్పాలి. రౌండ్ ఏంటంటే పకడో పకడో. పకడో పకడో. ఓకే, రైట్. పకడో పకడో అంటే పకడో పకడో అంటే ఓకే అంట. రౌండ్ అడుగుదాము, అసలు ఏం చేయాలి, అసలు వీళ్ళకి ఏమీ లేదు. అదే మనకు తెలియదు కదా, వీళ్ళతో ఆడిద్దాం ఒకసారి. ట్రైలర్ వీళ్ళనే చూడమని చెప్తాం, రైట్? ఓకే, ఫైన్. ఫస్ట్ ఈ టబ్ ఓకే నువ్వు ఇలా పట్టుకో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గ్రూప్ నుంచి ఒకరు వస్తారు, ఒక అబ్బాయి వస్తాడు, మీ గ్రూప్ నుంచి ఒక అమ్మాయి రావాలి. ఓకే, అంటే ఒక పేర్. ఒక అబ్బాయి సపోజ్ ఇలా బాల్ త్రో చేస్తున్నాడు, నువ్వు పట్టుకోవాలి. ఐఎమ్ రెడీ. పక్కడో. ఓకే, సక్సెస్ఫుల్ గా 2 పట్టుకున్నా నేను. ఓకే, సో ఇది సింపుల్ గా రౌండ్. సింపుల్ గా మేము 5 వేసేసినాం అంతే. క్లియర్, అర్థమైపోయింది కదా మనకి. అలా సో మనం ఎలా అయినా వేస్తాం, మన స్టైల్లో మనము ఎలా అయినా వేస్తాము. ఎవరు ఎక్కువ బాల్స్ ని ఇందులో క్యాప్చర్ అంటే ఇందులో పట్టుకుంటారో ఆ కప్పలే విన్నర్. సో క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి ఆడాలి అంతే. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? జయప్రియ, యూ గో దేర్. ఓకే, ఇక్కడ నుంచి అక్కడి నుంచి యూ స్టే ఇక్కడ. ఓకే, డన్. ఇప్పుడు కృష్ణ అండ్ జయప్రియ ఫస్ట్ ఎవరు బాల్ వేస్తారు, ఎవరు పట్టుకుంటారు? నువ్వు? నేను బాల్ వేస్తాను, నేను పట్టుకుంటా. సో ఫైన్, అయితే నువ్వు బాల్ వేస్తావు కాబట్టి బాల్ తో నేను రెడీ అండ్ అక్కడ నువ్వు తప్పుతో రెడీగా ఉండాలి. ఓకే, సో జయప్రియ నీ పొజిషన్ ఇలానే ఉంటుంది అండ్ కృష్ణ యువర్ పొజిషన్ ఇస్ దాట్. కానీ నువ్వు ఆ బాల్ తీసుకోవాలి పైకి. నేను చెప్పక ముందే టబ్బు ఎప్పుడెప్పుడు తీసేయాలని ఉంది. సో జయప్రియ నేను ఒక్కొక్క బాల్ నీకు అందిస్తూ ఉంటాను. అందించినప్పుడల్లా నువ్వు బాల్ ఇలా వేయాలి, నువ్వు క్యాచ్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఒక్క నిమిషం, ఆ చీటింగ్. ఆ ప్లేస్ నుంచి కదలకుండా పట్టుకోవాలి. నేను కౌంట్ చేస్తా ఇక్కడ. ఓకే, సో ఎన్ని బాల్స్ వేసింది జయప్రియ, ఎన్ని బాల్స్ మన కృష్ణ పకడో అన్నట్టు పట్టుకున్నాడు చూద్దాము. బాల్ తిప్పుతూనే ఉన్నాడు. 1 2 3 4 5
6 ఫైనల్లీ 6 balls. Okay, so finally 6 balls వేశారు. సెకండ్ పేర్. అక్కడ నుంచి నీ ప్లేస్మెంట్ కొంచెం కూడా కదలొద్దు, రైట్? నీ హ్యాండ్ మూవ్మెంట్స్ ఒక్కటే కదలాలి. ఓన్లీ హ్యాండ్ ఇలా 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 అవ్వాలి. అంతే. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 ఎన్ని బాల్స్? సో ఫైనల్ గా 1 2 3 4 5 6 7. గుడ్ గుడ్, వెల్ ప్లేడ్. నైస్ నైస్. ఫైన్. సో దిస్ పేర్ ఇస్ ఓవర్. నెక్స్ట్ పేర్, కమ్ కమ్. ఇప్పుడు మనం బాల్స్ వేస్తేనే అక్కడ పట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరు బాల్స్ వేస్తున్నారు, ఎవరు పట్టుకుంటున్నారు? నువ్వు పట్టుకుంటావా? నువ్వు బాల్ వేయు, నువ్వు పట్టుకో. వద్దు కాదు, ఇంతే. ఆ ప్లేస్మెంట్ నుంచి అసలు ఇటు అటు కదలకూడదు. రెడీ హరీష్? 1 2 3 స్టార్ట్. ఏంటమ్మా చూసుకుంటున్నా? శృతి శృతి యాక్చువల్ గా తెలుసా 4 ఐస్ కదా. సో ఫైనల్ గా శృతి అండ్ హరీష్ బాల్స్ ఆర్ 2. సో వెల్ ప్లేడ్, బాగా ఆడారు. సో నెక్స్ట్ బ్యాచ్ రెడీయా? వచ్చేసేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఫైనల్ గా 7 బాల్స్. ఓకే, ఇంతకి విన్నర్ ఎవరు ఈ రౌండ్ కి? మన పకడోలో విన్నర్ చెప్పే ముందు ఏంటంటే యాక్చువల్ గా ఒక ఇద్దరికి టై పడింది. ఈక్వల్ గా ఇప్పుడు ఒక పని చేద్దాం విజయ్. మనం ఏం చేద్దాం అంటే 5 బాల్స్ ఇద్దాం. ఇందాక 10 బాల్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు 5 బాల్స్ ఇద్దాం. 5 బాల్స్ ఇచ్చి ఒక్కొక్క పేరుతో ఆడిద్దాం. సో ఇందులో ఎవరు మాక్సిమం పిక్ చేసుకుంటారో దే విల్ బి ద విన్నర్. రెడీ? 1 2 3 కొంచెం వెనక్కి. స్టార్ట్. ఓకే, సో ఓన్లీ 1 బాల్. దిలీప్ టీమ్ 1 బాల్ క్యాచ్ చేశారు. సెకండ్ ఇప్పుడు దినేష్ టీమ్ కూడా వచ్చేసేయండి. దినేష్ టీమ్ వాళ్ళు 4 బాల్స్ క్యాప్చర్ చేశారు. ఇంతకు మన పకడోలో విన్నర్ యాక్చువల్ గా బాగా ప్రాక్టీస్ ఉన్నాడు. క్రికెట్ బాగా ఆడతావు దినేష్? నువ్వు రెగ్యులర్ గా బాగా ఆడతాను, అది తెలిసిపోయింది. అందుకే కూర్చున్న దగ్గర నిలబడ్డ దగ్గర ఫ్లెక్సిబుల్ గా బాడీ అటు ఇటు ఫ్లెక్సిబుల్ గా. ఎలా అనిపించింది గేమ్?
ఐ ఎంజాయ్డ్ వెరీ గుడ్. కప్లో అనే రౌండ్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్. బాగుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరిగింది. మేము మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, మనం తర్వాత చూసుకోవాలి. సూపర్. చాలా రోజుల తర్వాత ఆడాను కాబట్టి చాలా బాగుంది. గెలిచినందుకు కాదు, మరి అంటే గేమ్ ఆడాం కదా ఫర్ సోల్. సో హ్యాపీ. రౌండ్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇట్లా మళ్ళీ మళ్ళీ ఆడడం కదా, దొరికే ఛాన్స్ తక్కువ. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ ఎ నైస్ గేమ్. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. బాగుంది, చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇట్లా టీవీ షో గేమ్స్ లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓడిపోయినా పర్లేదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో విజయ, ఫైనల్ గా 2 రౌండ్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు 3rd రౌండ్ లో కూడా వచ్చేసాం. ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేనే సింపుల్ గా 6 మెంబర్స్ ని పిక్ చేసేసుకున్నా. ఏంటి, నా గ్యాంగ్ ని కూడా నువ్వే పిక్ చేసుకున్నావా? ఆబ్వియస్లీ నేనే పిక్ చేసేసుకున్నా. ఓకే, ఈ సెటప్ కూడా అంతా నీదేనా? ఈ సెటప్ కూడా అంతా నాదే. ఈ రౌండ్ పేరు వచ్చేసి రింగ, రైట్? సో రింగలో ఏం చేయాలి? రింగులు వేసుకొని మేము డాన్స్ చేయాలా? అదే నేను యాక్చువల్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏం లేదు, నువ్వు చెప్పకు, మాకు మాక్ చేసి చూపించు. ఫ్రెండ్స్ ఏం లేదు, సింపుల్ గా మనకు అక్కడ రింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి 1 2 గాట్ ఇట్. ఇలా ఒక టైం లిమిట్ ఉంటుంది, ఒక టైమర్. ఏం లేదు గర్ల్స్ అండ్ గైస్, ఇక్కడ సింపుల్ గా మనం ఒక టైమర్ పెట్టుకుంటాం. మనం టైమర్ పెట్టుకుంటాం, ఎవరు ఫస్ట్ చూద్దాం అంతే. ఓకే, సో టైమర్ ఫిక్స్ చేసి ఎవరు తక్కువ టైం లో ఇలా 1 లెగ్ తో రీచ్ అవుతారో అక్కడ వరకు స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, టైమర్ స్టార్ట్ చేద్దాము. 1 2 3 స్టార్ట్. శంకర్ వచ్చేసాయి. అరే వాక్, అసలు జంపింగ్ కూడా అంతే, టక్క 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 జంప్ చేసి 8 సెకండ్స్ లో పూర్తి చేసుకున్నాం. రూపా. 1 2 3 స్టార్ట్. అంటే మనమే ప్రూవ్ చేస్తాం. ఇంకా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపో. తొందరగా రా. మనం ఇప్పుడు రివీల్ చేసుకునే కరెక్ట్ టైం తెలుసా? చూసావా విజయ, నేను ఒకటి చెప్పాలనుకున్నా యాక్చువల్గా. ఇప్పుడు ఏం చెప్పా? రూపా, నీ కౌంటింగ్ నేను నీకే ఇచ్చేస్తా. ఓకే, కాన్ఫిడెంట్ గా నీ కౌంటింగ్ నీ దగ్గర పెట్టుకుని చెప్తాను. సీక్రెట్ మనం లాస్ట్ లో రివీల్ చేద్దాం, నేను నీకు చూపిస్తా. అక్కడ చూసేసాడు. యూ షుడ్ నాట్ రివీల్ నౌ, లాస్ట్ లో రివీల్ చేద్దాం. ఓకే రూపా, ఇప్పుడు నెక్స్ట్ మా హీరో, ఇంకో హీరో రెడీగా ఉన్నాడు. ప్లీజ్ టేక్ యువర్ ప్లేస్. టైమర్ 1 2 3 స్టార్ట్. మెల్లిగా, కాన్సంట్రేషన్. అది మిస్ చేసినావు కదా. ఓకే, నైస్, వెరీ నైస్. శివానికం రెడీ. 1 2 3 స్టార్ట్. అమ్మా మెల్లిగా. వెరీ హ్యాపీ. బాగా చేసావు తెలుసా, వాళ్ళకన్నా చాలా బాగా చేసావు తెలుసా. వాళ్ళు 3 సార్లు ట్రైనింగ్ తీసుకొని లాస్ట్ టైం చేశారు కదా. ఆకాష్. ఆకాష్, ఓకే ఆకాష్, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ 3rd ఇయర్ ఏరో డిపార్ట్మెంట్. యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ. అరే నైస్ నైస్. ఓకే, వెరీ నైస్. అండ్ ఇందాక నుంచి పాప ప్రిన్సెస్ ఇలా దాక్కుంటుంది. రా నీ పేరేంటి? తేజ. యువర్ ఫ్రమ్? సెకండ్ ఇయర్స్. అంతా సెకండ్ ఇయర్స్ ఉన్నట్టున్నారు కదా మాక్సిమం. ఓకే తేజ, టైం స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. సూపర్.
మాట్లాడాలా వద్దా అన్నంత సైలెంట్ గా ఆడడం మాత్రం చాలా బాగా ఆడతారు. యాక్చువల్ గా ఒక మాట చెప్పాలంటే ఈ రౌండ్ లో అబ్బాయిలు గెలిస్తే గ్రేట్, బికాస్ పాపం వాళ్ళకి ఆట ఏంటో తెలియదు, అంతే కదా. క్రికెట్ ఆడతాం అటు ఇటు కూడా ఇది కూడా క్రికెట్ చూసారంట అంటే మనం ఆడుతుంటే అమ్మాయిలు ఆడుతుంటే చూడడమే గానీ ఇప్పుడు ఇలా చూస్తూ ఆడడం అన్నది ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. ఫైన్. ఓకే, ఇప్పుడు మన రింగ రౌండ్ లో ఫైనల్ విన్నర్ winner 4.61. Akash, you can come friend. Come Akash. Congratulations. Hey Akash. చూసా యాక్చువల్ గా ఈ రౌండ్ కి సింబాలిక్ గా ఇలా వేసాడు అంతే, అంటే కంగ్రాచులేషన్స్ విన్నర్ కదా, కంగ్రాట్స్ చెప్తూ ఏడా తీయడం కూడానా. వెరీ నైస్ ఆకాష్. రింగ బాగుంది, నైస్. యా వెరీ నైస్. ఈ రౌండ్ ఎలా ఉంది? రింగ బాగుంది, చాలా బాగుంది. కాల్తీత బాగా తీర్చింది కానీ బాగుంది. సో ఆకాష్ ఎలా అనిపించింది ఈ రౌండ్? రింగ అనిపించింది మస్తుగా. రింగ రౌండ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా అనిపించింది అక్కడ వరకు వెళ్ళి ఇక్కడికి రావడం? ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. చిన్నప్పుడు ఆడావా? గుర్తుందా? చిన్నప్పుడు ఎప్పుడు ఆడాం కదా, మళ్ళీ ఇప్పుడు స్వీట్ మెమరీస్. సో ఈ 3 రౌండ్స్ లో ఏదో అందరు ఈగర్ గా చాక్లెట్లనే చూస్తారు. మీ అబ్బాయిలంతా, మీ అమ్మాయిలు కూడా అందరు చాక్లెట్ కాదు, ఆ కార్పెట్ ఎలా పరుచుకొని అందులో పడుకొని చాక్లెట్ తిందామన్న ఫీల్ లో ఉన్నట్టున్నారు కదా. యాక్చువల్లీ అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు ఏం చేస్తున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారంట. సో అబ్బాయిలు మీకు మాటలు లేవా? చాక్లెట్స్ కట్ చేసి అమ్మాయిలకి ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. కలెక్షన్ వరకు వచ్చేసింది. కానీ ఫైనల్ గా గైస్ మీకు సపోర్ట్ ఉంటే బాగుంటుందా? లైట్ అసలు అంటే లైట్ అంటే ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? లైట్ అన్నాడు కాబట్టి నువ్వు ఇటు వచ్చేసాయి, నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఓకే, అంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఎందుకు? ఇందాక నుంచి ఏంటంటమ్మా? అమ్మాయిలు ఇది మన ఫైనల్ రౌండ్ వచ్చేసి సై అంటే సై. నువ్వు సయ్యా? సయ్యా మనం సయ్యా? ఒక పాట పాడవా? గజాల ఒక్క పాట పాడు. ఇందాక అక్కడి నుంచి బాగా మాట్లాడుతున్నా, ఒక్క పాట పాడవా? బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లలు రా, అద్దాల మేడలో ఉండేటి పిల్లలు రా, పోయి పోయి ఊరుడి సవాలు చేసినావురో మందలోడా మందలోడా ఓరి మాయలోడా, మామరారా గోపి సిన్నవాడా, మామరారా గోపి సిన్నవాడా, అటు బస్సు ఇటు బస్సు మధ్యాహ్న బస్సులోన మనం వెళ్దాం రమణమ్మ, అటు రైలు ఇటు రైలు మధ్యాహ్న రైలులోన మనం వెళ్దాం రమణమ్మ, బోల బోల బరి గజలు ఎత్తుగలుసులు ముక్కుబుడగలు నడుము సన్న నాగరాలు ఎమిరెరగని భాగోదంల బోల 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 బో మేడ పెరగ తిక్కది ఓ మల్లే ఏ ఔర్తడాలగా జోర్ సూత భూత్ సూరి సామి ఎయిరా కొట్రా దంజా ఆక్ పీక్ పీక్ రాల్. శరత్ బాగా పాడావు శరత్. గేమ్ ఈజ్ వెరీ సింపుల్. మా అమ్మాయిలకి అయితే వెరీ సింపుల్, కొంచెం ఈ పర్సనాలిటీస్ కొంచెం ఉన్నారు కాబట్టి మీకే కొంచెం కష్టం. గేమ్ ఏంటని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. ఏం లేదు, మనకి ఇక్కడ ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ నుంచి డెస్టినేషన్ ఆ రింగ్ ఉంది రైట్. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, అందులో బాల్ ఉంది, నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్లేస్ చేసేస్తాం అటు ఇటు అన్ని. అంటే మీ అందరి కోసం నేను ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్ళిపోతాను రైట్. ఫైనల్ గా ఇక్కడ 5 మెంబర్స్ మేము ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే 5 మెంబర్స్ పర్టికులర్ గా ఒకరు ఆ కార్పెట్ లో పడుకుంటారు, ఒక 4 మోస్తారు అనమాట కార్నర్స్ లో రైట్. అలా వెళ్తూ పడుకుంటారు, ఎవరు మోస్తారు అన్నది మీ ఆప్షన్. మీ ఆప్షన్. మనకైతే ఈజీ, మన అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వద్దు, మనకు అంత ఈజీ. ఇక్కడ మ్యాక్స్ మనం వేసినాం కదా, ఇదన్నీ చాక్లెట్స్ కానీ నిమ్మకాయలు కానీ ఇవన్నీ కార్పెట్ లో ఒకరు పడుకుంటారు, 4 పిక్ చేసుకుంటారు కార్నర్స్ లో పట్టుకొని. సో వెళ్ళి ఆ ఫైనల్ డెస్టినేషన్ అక్కడ నుంచి మళ్ళీ అన్ని తీసుకొని రావాలి. ఇవన్నీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము కౌంట్ చేస్తాం ఎన్ని అయినాయి అనేది. సో మనమైతే రెడీగా ఉన్నాం. మనం సయ్యా?
సాయి కదా ఓకే నాగార్జున ఎవరు నాగార్జున ఓకే రెడీ సరే గారు మీ జోడి గెలిపండి ఓకే లేపితే లేపలేదు ఈ అనుభూతి ఎలా ఉంది నాగార్జున? ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది వాడికే ముందు మాకుంది 1 2 3 స్టార్ట్. నాగార్జున హౌ ఇస్ యువర్ ఫీలింగ్ చాలా బాగుంది ఎంత బాగుందో మాట చెప్పలేకపోతున్నాను చేతులు మళ్ళీ చేయాలనిపిస్తుంది ఎప్పుడు ఇంకోసారి చేస్తాను సో విజయ ఫైనలీ ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ దేంతో స్టార్ట్ పెద్ద చేస్తారు? chocolate నుంచి పెద్ద చాక్లెట్స్. ఓకే 1 గైస్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 11 10 11 12 13 14 15. ఓకే రిమెంబర్ 15 పెద్ద చాక్లెట్స్ ఉన్నాయి. చిన్న చాక్లెట్స్ ఇప్పుడు 1 2 3 4 5 పెద్ద చిన్న చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బాల్స్ ఉన్నాయి Balls. 1 3 4 5 6 7 8 9. ఓకే 9 బాల్స్ ఉన్నాయి. అండ్ నిమ్మకాయలు ఓకే 1 2 3 4 5 6 7 8 9. ఓకే గర్ల్స్ రెడీ? సో వచ్చేసండి టేక్ యువర్ ప్లేస్మెంట్స్. కౌంట్ చేద్దాము. ఫస్ట్ బాల్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 బాల్స్. నిమ్మకాయలు 1 2 3 4 5 6 7 నిమ్మకాయలు. ఓకే పెద్ద చాక్లెట్ 1 2 3 ఓకే 4 5 6 బిగ్ చాక్లెట్స్. రైట్ చిన్న చాక్లెట్ 1 2 3. ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనము ఇవన్నీ పిక్ చేసిన వాటికి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది క్రౌడ్ డిసైడ్ చేస్తుంది. సో ఆడియన్స్ ఓకే సో ఫస్ట్ పెద్ద చాక్లెట్స్ కి స్కోర్ తీస్తున్నాము. 1 చెక్ ఎంత ఉంది చెప్పు? 15 into 20 ఎంత? ఇప్పుడు నెక్స్ట్ దేనికి? నిమ్మకాయలకి స్కోర్ తీస్తున్నాము. ఎవరైనా తీస్తారా? ఓకే 10 నిమ్మకాయ. ఓకే బాల్స్ కి స్కోర్ ఇప్పుడు పికచు ఎంత ఉంది చెప్పాలి? 50. ఫైనల్ గా ఒకే చిట్ ఉంది. ఎవరు తీస్తారు? లక్కీ హ్యాండ్ ఎవరిది ఇక్కడ? సో ఫైనల్ గా ఇప్పుడు దేనికి? చిన్న చాక్లెట్. చిన్న చాక్లెట్స్ కి ఫైనల్ స్కోర్ 100. 100 into 5 100 into 5 500. గర్ల్స్ టర్న్ అన్నమాట. ఒకటి స్కోరింగ్
50. 54 3 చిన్న చాక్లెట్స్ ఉన్నాయి 3 into 50 150 ఇప్పుడు దేనికి ఇద్దాం? నిమ్మకాయలకి ఇద్దాం. ఓకే 20 6 ఉన్నాయి కదా పెద్ద చాక్లెట్స్. 6 ఉన్నాయి 10 అండ్ ఫైనలీ ఫైనల్ లక్కీ హ్యాండ్ ఎవరిది? నేను మున్సపల్లి 50. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ రౌండ్ విన్నర్స్ గర్ల్స్ స్కోరింగ్ 840 గర్ల్స్ స్కోర్ ఇస్ 840 వావ్ వెరీ నైస్ బాయ్స్ స్కోరింగ్ 1340. చూసావా తడబడుతున్నారు 1040. గెలుపుని ఎలా చెప్పుకోవాలో మాకు అర్థం కాక మేము అలా చెప్పుకుంటున్నాం. రైట్ గెలుపు మనం గెలిచినామా? 13. ఓ మై గాడ్ గెలిచామే. చలో ఫైనలీ బాయ్స్ వి వన్. సై అంటే ఓకే సో యాక్చువల్ గా గెలుపు అనేది అమ్మాయిలది అబ్బాయిలది కాకుండా మన కాలేజ్ ది గెలుపు. రైట్ దట్ ఈస్ మరి లక్ష్మణ్ రెడ్డి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వావ్ గైస్ మీ సపోర్ట్ కి థాంక్యూ సో మచ్. నాగార్జున రెడీగా ఉన్నాడు మాకు ట్రీట్ ఇవ్వడానికి. ఇవాళ మేము ఇక్కడతో సైన్ ఆఫ్ చేస్తున్నాం. చలో బాయ్. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా తీజి కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలే